చేనేత హస్తకళలు, చేతి వృత్తులను ప్రోత్సహించాలని విశాఖలో జరుగుతున్న డ్వాక్రా బజార్ ఎగ్జిబిషన్ను ప్రజలు ఆదరించాలని అభ్యుదయ గ్రామ డ్వాక్రా రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు దేవకీదేవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆసిలిమెట్ట వద్ద గల కేఏ పాల్ ఫంక్షన్ హాల్లో దాదాపు 150కి పైగా స్టాల్స్తో డ్వాక్రా బజార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవకీదేవి మీడియాతో మాట్లాడుతూ కమిటీ ద్వారా తమ ఉత్పత్తులను తామే స్వయంగా అమ్ముకునేందుకు ముందుకు వచ్చామని, తయారు చేసిన ధారులకే నేరుగా అమ్మకాలు చేపడుతున్నామని తెలిపారు. ఆగస్టు 11 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని, ఏపీలోని 26 జిల్లాలు 16 రాష్ట్రాల నుంచి డ్వాక్రా సభ్యులు తమ ఉత్పత్తులను విక్రయాలకు అందుబాటులో ఉంచామని, విశాఖ ప్రజలు వీటిని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. గత నెల రోజులుగా కేఏ పాల్ గారి కళ్యాణ మండపంలో ఫంక్షన్ హాల్లో చేతి వృత్తులు డ్వాక్రా మహిళలే కాకుండా పట్టణ పేదరిక నిర్మూలన, మెప్మా, చేనేత, హ్యాండ్లూమ్ అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ 26 జిల్లాలు 16 రాష్ట్రాల నుంచి ఇక్కడ అంతా కూడా మేము ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ కమిటీ ద్వారా మా అమ్మకాలు మేమే అమ్ముకుని దీనికి అయ్యే ఖర్చుని మేమందరం కలిసికట్టుగా మెయింటెనెన్స్ చేసుకుంటూ మేము నడుపుకుంటున్నాము. దీన్ని ఈ విశాఖపట్నం వాసులందరూ కూడా సందర్శించారు, కొనుగోలు చేశారు. మేమందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మాకు ఈ ఉత్పత్తులు తయారు చేసిన ధరలకే నేరుగా అమ్మకాలు చాలా బాగున్నాయని మాకు ప్రోత్సాహంగా రేపు వచ్చే ఆగస్టు 11వ తారీఖు వరకు ఇది పెంచాల్సిందిగా కస్టమర్లు దేవుళ్ళందరూ కూడా కోరటం జరిగింది. ఇది మా అదృష్టంగా మేము భావించుకుని మా జీవనోపాధికి తోడ్పడుతుందని, అంతేకాకుండా 15 రోజుల్లో ఎక్కువ వర్షాల వల్ల ఎవరు కూడా ఎక్కువగా రాలేకపోయాం కాబట్టి ఇంకొక ఆగస్టు 11 వరకు పెంచాలని కోరారు. దాని నిమిత్తంగా మేము ఈ కమిటీ నుంచి అందరం నిర్ణయం తీసుకుని వచ్చే ఆగస్టు 11 వరకు దీన్ని ఇక్కడ మేము నిర్వహించుకుంటున్నామని ప్రజలందరికీ తెలియపరుస్తున్నాను.